చిదంబరం రూమ్ అవుట్ సైడ్ వ్యూ ఇది. ఇక్కడ నుండి శ్రీరంగానికి క్యాబ్ బుక్ చేసుకున్నాం వయా కుంభకోణం, తంజావూరు. చిదంబరం వీడియో నేను ఐకార్డ్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడాలనుకునే వాళ్ళు చూడండి. కుంభకోణంలో మేము ఐరావతేశ్వర టెంపుల్ చూసాం, అది యునెస్కో సైటు. అవి కాకుండా కుంభకోణంలో చాలా టెంపుల్స్ ఉంటాయి. ఆది కుంభేశ్వర టెంపుల్, సారంగపాణి టెంపుల్ అండ్ కాశీ విశ్వనాథర్ టెంపుల్. ఈ టైం బట్టి అది విజిట్ చేయండి. తంజావూరులో బృహదేశ్వర ఆలయం చూసాము. అక్కడ నుండి మేము శ్రీరంగానికి స్టార్ట్ అవ్వాం. ఇప్పుడు గోపురం కనబడుతుంది కదా, ఇది కుంభకోణంలో ఉన్న టెంపుల్. మరి ఏ టెంపుల్ తెలియదు నాకు. టెంపుల్ దగ్గర కొలను చాలా పెద్దగా ఉంది. ఐరావతేశ్వర టెంపుల్ కి వచ్చేసాం. ఇదే ఆ ప్రాంగణం. ఇక్కడ ల్యాండ్స్కేప్ చూడండి, చాలా బాగుంది కదా. ఆ టెంపుల్ దగ్గర వ్యూ ఇది. ఇది మెయిన్ ఎంట్రన్స్ గోపురం. నందీశ్వరుడు శివాలయం అంటే నందీశ్వరుడు ఉంటారు కదా, దాని ఎదురుకుండా ఉంది. లోపలికి వచ్చాక వ్యూ ఇలా ఉంటుంది. ఈ ఆలయానికి ఐరావతేశ్వర్ అని పేరు ఎలా వచ్చిందంటే, ఇంద్రుడు తెల్లటి ఏనుగు ఐరావతం ఒక శాపం కారణంగా తన రంగును కోల్పోయింది. అది ఇక్కడ పవిత్ర జలాల్లో స్నానం చేసి పరమశివుడిని పూజించి తిరిగి తన తెల్లటి రూపాన్ని పొందిందంట. అందుకే ఇక్కడ ఉన్న శివుడిని ఐరావతేశ్వరుడు అంటారు. ఈ ఆలయానికి అసలైన ఆకర్షణ దీని వాస్తుశిల్పమే. రథం ఆకారంలో నిర్మించిన ఈ ఆలయం చోళరాజుల ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇది ఒక నిదర్శనం. ఈ టెంపుల్ని 12th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ చూడండి, హార్స్, ఎలిఫెంట్లు రథం లాగుతున్నట్లు ఉంటుంది. పక్కన స్టెప్స్ కనబడుతున్నాయి కదా, అలాగే వెళ్ళాలి మనం దర్శనానికి. టెంపుల్ పైకి వచ్చాక ఇలా పిల్లర్స్ ఉంటాయి. ఇక్కడ మొత్తం 108 భరతనాట్య భంగిమలు, అద్భుతమైన దేవతామూర్తులు మరియు యాలి వంటి పౌరాణిక జీవులు శిల్పాలు ప్రతి స్తంభంపై చెక్కబడి ఉన్నాయి. ఈ శిల్పాల ద్వారానే చోళుల నాటి చరిత్ర, సంస్కృతిని తెలుసుకోవచ్చు. గర్భగుడి ఇది. శివలింగం కనబడుతుంది స్ట్రైట్ గా మనకి. చూడండి, చాలా పెద్దది ఉంటుంది ఇక్కడ శివలింగం. దర్శనం చేసుకోండి. ఈ టెంపుల్లోనే మ్యూజికల్ స్టెప్స్ ఉంటాయంట. మాకు తెలియలేదు, మరి మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఉంటాయా ఈ టెంపుల్స్ లో? నిజంగా హంపీలో ఉన్న మ్యూజికల్ పిల్లర్స్ లాగా ఇక్కడ కూడా ఉంటాయంట, కాకపోతే ఇక్కడ స్టెప్స్ ఉంటాయంట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ట్రావెలింగ్ వ్యూస్ ఛానల్ నుండి ఇంకా కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. అవి మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ టెంపుల్ సరౌండింగ్ ప్లేస్ కూడా చాలా బాగుంది. చూడండి, చింత చెట్లు, ల్యాండ్స్కేపింగ్ ఇక్కడ చాలా బాగుంది. ఐరావతేశ్వర టెంపుల్ కంప్లీట్ చేసుకుని మేము తంజావూరులో ఉన్న బృహదేశ్వర ఆలయానికి వెళ్తున్నాము. అది కూడా శివాలయమే. చూడండి వాల్ ఎంత హైట్ లో ఉందో టెంపుల్ ఎంట్రన్స్ కి. ఫోర్ట్ కన్స్ట్రక్ట్ చేస్తారు, అలా ఉంది. ఈ వాల్ కూడా చాలా హైట్ లో ఉంది. బృహదేశ్వర ఆలయంలో మ్యాప్ టోటల్ 15 ప్లేసెస్ ఉన్నాయి ఈ లోపలే. ఈ మ్యాప్ చూసుకోండి ఎవరైనా వస్తే ఇక్కడికి. ఇక్కడ ఆర్చిలా కనబడుతుంది కదా, దాన్నే మరాఠా ఎంట్రన్స్ అంటారు. అదే స్టార్టింగ్ పాయింట్ టెంపుల్ కి. ఇక్కడ నుండి మనం 2 గోపురాలు దాటితే అక్కడ నుండి టెంపుల్ ప్రాంగణం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ గోపురాన్ని కేరళంటకం తిరువసూల్ అంటారు. సెకండ్ గోపురాన్ని రాజరాజన్ తిరువసూల్ అంటారు. ఫస్ట్ గోపురం దాటిన తర్వాత రైట్ సైడ్ మనకి చెప్పుల స్టాండ్ ఉంటుంది, యూజ్ చేసుకోండి.
లోపలికి వచ్చాక వ్యూ ఇది చూడండి. టెంపుల్ ప్రాంగణం ఎంత పెద్దగా ఉందో. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా టెంపుల్స్ ఉంటాయి. నందీశ్వరుడు చూడండి ఎంత పెద్దగా ఉందో. చూడడానికి కూడా చాలా బాగుంది కదా. హైట్ 12 ఫీట్లు, లెంత్ 16 ఫీటు. సింగిల్ స్టోన్ పై దీన్ని కార్వ్ చేశారంట. ఇండియాలో బిగ్గెస్ట్ నంది స్టాచ్యూల్లో ఇది ఒకటి. నంది మండపం నుండి వ్యూ చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా చూడడానికి. దర్శనం కంప్లీట్ చేసుకుని ఎగ్జిస్ట్ అవే వే ఇది. శివలింగం అయితే చాలా పెద్దది ఉంటుందండి. బయటకు వస్తున్నప్పుడు ఈ శిల్పాలు కనబడ్డాయి. వీడియోలో ఇవి చిన్నగా కనిపిస్తున్నాయి కానీ అక్కడ నుంచి అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి ఎగ్జిస్ట్ అయ్యే వే దగ్గర నుంచి వ్యూ ఇది. ఇవి చూడండి మీకు ఏమనిపిస్తున్నాయి? బాహుబలి సెట్ లాగా ఉన్నాయి కదా, నిజంగా అలాగే ఉన్నాయండి. అక్కడికి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. లైఫ్ టైంలో ఒకసారైనా విజిట్ చేసే ప్లేస్ ఇది. తంజావూరు బృహదేశ్వర ఆలయం చాలా పెద్దగా ఉందండి. ఎగ్జిట్ అయిన తర్వాత మనకి ఇలాగ నిచ్చెనలాగా ఉంటాయి, అందరూ ఎక్కుతారు. అక్కడ మనం వరాహస్వామి వారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ ఇంకా కొన్ని టెంపుల్స్ ఉంటాయి. విఘ్నేశ్వరుడు టెంపుల్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అమ్మవారి టెంపుల్స్ ఇంకా చాలా ఉంటాయి. అన్ని మిస్ చేసుకోకుండా దర్శనం చేసుకోండి. ఈ టెంపుల్ ఇండియన్ ఇంజనీరింగ్ ప్రైడ్. ఇది రాజరాజ చోళ ఇది 7 years లో కంప్లీట్ చేశారంట. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో ఒకటి. ఇది 1000 years బ్యాక్ క్రేన్స్ మెషన్స్ లేకుండా ఇంత మాసివ్ టెంపుల్ ని ఎలా కట్టారో మరి. చాలా జీనియస్, డిసిప్లిన్, డివోషన్ కి ఇది ఒక ప్రతీక. ఈ టెంపుల్ గోపురం 216 అడుగులు ఎత్తు. దానిపైన 80 tons వెయిట్ ఉన్న స్టోన్ ని పెట్టారు. ఇలా పొడవుగా ప్రాంగణం ఉంటుంది చుట్టూరును. లెఫ్ట్ సైడ్ మనకి ఇలా శివలింగాలన్నీ ప్రతిష్ఠించి ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ట్రావెలింగ్ వ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అక్కడ నుండి మేము శ్రీరంగం వచ్చాము, అది నెక్స్ట్ వీడియోలో వస్తాయి. థ్యాంక్ యూ.